వెల్కమ్ టు మనీ టెక్. ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా పవర్ఫుల్ అండ్ ట్రెండింగ్ కాన్సెప్ట్ గురించి, ఓపెన్ సోర్స్. ఒక చిన్న ప్రశ్న, నీవు పైథాన్, విఎస్ కోడ్, రియాక్ట్ వంటివి వాడుతున్నావా? అయితే నీకు తెలియకపోయినా నీవు ఇప్పటినుంచే ఓపెన్ సోర్స్ వాడుతున్నవాడివే బ్రదర్ సిస్టర్. చిన్న కథ ఒకటి చెప్పాలి. రవి అనే విద్యార్థి బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాడు. కానీ ఇంటర్న్షిప్ దొరకడం లేదు. ఒకరోజు గిట్హబ్లో పోర్ట్ఫోలియో టెంప్లేట్ అనే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కనబడింది. రవి ఆ కోడ్ను డౌన్లోడ్ చేసి, క్లోన్ చేసి, చిన్న చిన్న బగ్లు ఫిక్స్ చేశాడు. కొత్తగా కొన్ని ఫీచర్లు కూడా జోడించాడు. తర్వాత వాటిని గిట్హబ్లో పుల్ రిక్వెస్ట్ ద్వారా పంపించాడు. ప్రాజెక్ట్ యజమాని అప్రూవ్ చేశాడు. ఇక రవి పేరు కాంట్రిబ్యూటర్స్ జాబితాలోకి చేరిపోయింది. తర్వాత ఏమైంది అంటే, ఒక స్టార్టప్ కంపెనీ గిట్హబ్లో రవి ప్రొఫైల్ చూసి మెసేజ్ పెట్టింది. నీ ఓపెన్ సోర్స్ వర్క్ చాలా బాగుంది. మన ఇంటర్వ్యూకి రాలావా? ఇంటర్వ్యూ క్లియర్ అయ్యింది. ఇంటర్న్షిప్ దొరికింది. రెజ్యూమ్లో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూటర్ అని ఉండడంతోలు చాలా ఇంప్రెస్ అయ్యారు. మరి ఓపెన్ సోర్స్ అంటే ఏమిటి? ఉచితంగా వాడగలిగే కోడ్, పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే, నీవు కూడా మార్చగలిగే మరియు ప్రపంచంలోని ఇతర డెవలపర్లతో కలిసి పనిచేయగలిగే విధానం. ఓపెన్ సోర్స్ వాడటం వల్ల వచ్చే లాభాలు: నిజమైన ప్రాజెక్టుల కోడ్ చూసి నేర్చుకోవచ్చు, నీ రెజ్యూమ్ బలంగా తయారవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లతో నెట్వర్క్ అవ్వవచ్చు, మంచి జాబ్స్, ఇంటర్న్షిప్స్ అవకాశాలు వస్తాయి. కానీ ముందుగా నీవే ప్రయత్నించాలి. ప్రముఖ ఓపెన్ సోర్స్ ఉదాహరణలు: లినక్స్, చాలా సర్వర్లు దీన్ని ఆధారపడతాయి. పైథాన్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్, ఏఐలో హాట్ టూల్ రియాక్ట్, ఫ్రంటెండ్ వర్డ్లో రాజు వర్సెస్ కోడ్, ప్రోగ్రామర్లు మోస్ట్ ఫేవరెట్ ఎడిటర్ కాబట్టి బ్రో చెల్లి. గిట్హబ్లో నీకు నచ్చిన ప్రాజెక్ట్ కనిపిస్తే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసి కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టు. మంచి పేరుతో పాటు మంచి అవకాశాలు నీ ముందు తలుపు తడతాయి. ఇలాంటి సాంకేతిక విషయాలు, మంచి కెరీర్ చిట్కాలు తెలుసుకోవాలంటే మనీటెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓపెన్ సోర్స్.